या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं। कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు, మే 1వ తారీఖున దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మే డే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవము. కార్మికులంతా ప్రపంచంలో ఉండేటటువంటి కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ఈ ప్రపంచం నడుస్తోంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి, పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మేడే. వాళ్ళకి పండగ చేయవలసిందే ఖచ్చితంగా, అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మేడే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది. కాబట్టి ఈ మేడేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ మరొకటి లేనే లేదండి ఈ మే డే తప్పితే. అంచేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, ఇక 4వ తారీఖు 5వ నెలలో డొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తిక నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తిక నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లు కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకు సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో, దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాల్లో దీన్ని డొల్లు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రం బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది, అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలో పుట్టాడని ఒకడంటే, మా ఏజ్లో పుట్టాడని ఒకడంటే, మరొక దగ్గర అంటే కిష్కిందలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించి బాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి, అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద నలుగురు 4 అభిప్రాయాలు. అక్కడికి వాడు వెళ్ళి చూసింది లేదు, వీడు వెళ్ళి చూసింది లేదు, నేను చూసింది, ఎవరు చూసింది లేదు. కాబట్టి నలుగురు దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నవ్వితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండుగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజు చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14-15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్య భగవానుడు.
ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి, పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణి కాతులో రోడ్లు, అంటే రోలు అంటే తెలుసు కదంటే రాతితో చేస్తారు. అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోడ్లు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణి కాతులో రోడ్లు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద ఒక సామెతగా ఉంది. రోడ్లే పగిలిపోతే మనం ఉంటామండి. భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు. అది. ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చే విశేషం ఏంటంటే, ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నింటినీ కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్గా సరిపోవాలి. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ అన్నా తీసుకోండి ప్రపంచంలో, ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో కానీ, ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం. ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే లెక్క సరిపోతుంది, కానీ అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహ ప్రవేశాలు కానీ, గృహ శంకుస్థాపనలు కానీ, గుడి ప్రతిష్ట కానీ, పెళ్లిళ్ళు కానీ, వివాహాదులు కానీ ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోండి. ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. ఓకే. సో కన్యా రాశి వారికి మే నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో గోచార రీత్యా రాహుగ్రహం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంది, రుణపడి ఉన్నాం, రుణపడి అంటే రుణం తీసుకున్నాం, వాడి దగ్గర ఇచ్చేయగలుగుతాం. ఒకవేళ మనం అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఇది ఇల్లు కొనడానికో, పిల్లవాడి చదువు గురించో, లేకపోతే వాహనం కొనుక్కోవటానికో, ఇల్లు కొనుక్కోవటానికో, ఏదో మంచి పని కోసం మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నది, అది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, మీరు చేసేటటువంటి ప్రయత్నం, ఆ రుణం కోసం చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. డబ్బులు మీకు అందుతాయి. మీరు ఏ మంచి పని కోసం తీసుకున్నారో ఆ పని కూడా పూర్తవుతుంది. ఆ విధమైన ఫలితాలన్నీ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇస్తాడు. ఇకపోతే 7వ స్థానంలో శని, కుజులు ఉన్నారు. శని భగవానుడు నెలకి నెల పూర్తిగా ఉన్నాడు. కుజ భగవానుడు మాత్రం 11వ తారీఖు మాత్రం వరకు ఉన్నాడు. ఇక్కడ 7వ స్థానంలో ఉన్నటువంటి శని గాని, కుజుని వల్ల గాని భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు. ఆ అభిప్రాయ భేదాలు అనేది సింపుల్ గా నేను చెప్పేసినంత ఈజీగా ఉండదు, మీరు వినేసినంత సులువుగా ఉండదండి. భార్యాభర్తల మధ్యన వచ్చిందనుకోండి, ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఆవిడ వంట చేసినప్పుడు అందరూ ఉప్పు కారం ఎక్కువ వేసేస్తుంది. దాని గురించి అప్పటి వరకు మీ భార్యాభర్తల మధ్యన ఉన్న ఆ తగాద ఇంతే ఉంది. ఎప్పుడైతే ఉప్పు కారం వేసిందో, ఎక్కువ పడిందో, మనశ్శాంతి లేక అక్కడ కావాలని చేసేసిందని ఆరోపణ చేస్తాడు. ఆ గొడవ ఇంత అవుతుంది. అలాగే ఇద్దరు కలిసి ఏదో వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్యన ఏదో చిన్నది ఉంది, అది అక్కడితో ఊరుకుంటే అయిపోతుంది. అభిప్రాయ భేదం వచ్చినట్టు అది ఇంతే, భూతద్దంలో చూసుకుంటారు ఇద్దరికిద్దరు. వాడేదో నన్ను మోసం చేశాడు, నేనేదో వాడు. ఈ విధంగా ఏకాభిప్రాయమే ఎప్పుడూ మంచిది. అభిప్రాయ భేదాలు రానివ్వకూడదు. ఒకవేళ వస్తూ ఉంటే అది మనం కొందెచ్చుకునేది కాదు, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. దాన్ని కట్ చేసేయాలి, దాన్ని అక్కడ తుంపేయాలి, భుజం మీద చేసి జరిగిపోతుంటాయి అవన్నీ కామన్, వదిలే అన్నట్టుగా ఉండాలి. దాన్ని పట్టుకుని సాగ తీసుకుంటూ పోతే చాలా వరకు వెళ్ళిపోతాయి. ఇద్దరివి తీవ్ర స్వభావాలు అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరివి కూడా విడాకుల దాకా వెళ్ళిపోయి ఉంటాయి. పెద్ద విడాకులు తీసుకున్న వాళ్ళు మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేయండి, పెద్ద కారణాలు ఏమి ఉండవు. చాలా 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 చిన్న, మీకు ఎంత కామెడీగా అనిపిస్తుందంటే ఆ కారణం చెప్పలేం, కానీ వాళ్ళిద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. కొంచెం ఓర్పు, సహనం ఇంకా ఇక్కడ
సరే, ఇక్కడ కుజుడు కూడా అదే ఫలితాన్ని ఇవ్వబోతున్నాడండి ఇక్కడ 11వ తారీఖు వరకు. తదుపరి ఇక్కడ మీకు ఏమవుతుంది, 8వ స్థానంలోకి వస్తున్నారు. ఈ 8వ స్థానంలో కుజుడు మిగతా నెలాఖరు వరకు, రవి 14వ తారీఖు వరకు, బుధుడు 13వ తారీఖు వరకు. ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రహాలు కుజ, రవి, బుధ కూడా ఇక్కడ మీకు 8వ స్థానం, అదొక దుష్ట స్థానము. ఆ దుష్ట స్థానంలో ఆయుస్థానం అంటారు దాన్ని. ఆయుస్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ఎవరికో మన వాళ్ళకి తెలుసున్న వాళ్ళకో, పెద్దవాళ్ళకో, పరిచయస్తులకో, ఎవరికో మొత్తం మీద పెద్ద ఆపద వచ్చింది, లేకపోతే చనిపోయారు అనేటువంటి కొన్ని దుర్వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. లేదా ఇంక బతికినా కూడా ఉపయోగం లేదు, మంచాన్ని పడి ఉండాలి అనే పెద్ద దుఃఖ బాధినటువంటి వార్తలు వినవలసి వస్తుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది చిన్నదానికి. కొన్ని సందర్భాల్లో పరాభవము, అవమానాలు, ఇట్లాంటివన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. 8వ స్థానంలో ఉన్నటువంటి ఈ 12వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కుజుడు, 14వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉండేటువంటి రవి, బుధుడు అయితే 13వ తారీఖు వరకు, 1వ తారీఖు నుంచి ఈ 3 గ్రహాలు కూడా ఇవే ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ నుంచి రవి 8 నుంచి 9లోకి వచ్చి నెలాఖరు వరకు ఉంటారు. ఆ 9వ స్థానంలో ఆయన మంచి ఫలితాలు ఇవ్వజాలడు. అలాగే శుక్రుడు, బుధుడు గురించి చెప్పుకుందాం. 14వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటారు. ఆ బుధుడు కూడా ఇక్కడ మనకి 9వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇక్కడ బుధుడు 8వ స్థానంలో ఒక 13వ తారీఖు వరకు ఉంటాడని చెప్పుకున్నాం కదండి. అక్కడ చిన్న పొరపాటు జరిగింది. 8వ స్థానంలో బుధుడు గోచార రీత్యా యోగాన్ని ఇస్తాడు. 8వ స్థానంలో గోచార రీత్యా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు రెండే రెండు, ఒకటి శుక్రుడు, ఒకటి బుధుడు. కాబట్టి ఈ బుధుడు 8వ స్థానంలో 13వ తారీఖు శుభ ఫలితాలు ఇస్తాడు. తదుపరే అక్కడ 14వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉన్నాడు. అక్కడ మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. 9వ స్థానం కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలోను ఇటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పెడతాడు. ఇక శుక్రుని యొక్క గమనం తీసుకున్నట్టయితే, శుక్రుడు 14వ తారీఖు వరకు మీకు 9వ స్థానంలోను, తదుపరి 10వ స్థానంలోనూ ఉంటారు. కాబట్టి శుక్రుడు పూర్తి శుభుడే. వీరికి శుక్రుడు పూర్తి శుభ ఫలితాలనే ఇవ్వబోతూ ఉన్నారు ఈ కన్యా రాశి వారికి. ఇకపోతే రాహు గురించి మనం చెప్పుకున్నా కదా, చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారని. ఇకపోతే దశమ స్థానంలో గురువు మాత్రం వ్యాపారపరమైన, ఉద్యోగపరమైన ఇబ్బందులు కలగజేస్తాడు. ఎక్కడ ఎదుగు బొదుగు ఉండదు. కొన్ని సందర్భాల్లో సొంత వ్యాపారం అయితే నష్టం కూడా జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక కేతువు తీసుకున్నట్టయితే ఆయన 12వ స్థానంలో ఉండి దానివల్ల ధన వ్యయము, ధన నష్టము, శత్రుభయము, మనోవిచారము, కొంతమంది భార్య కళత్ర నష్టము, ఇలాంటివన్నీ కొంతమందికి మాత్రం, అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొంత ఉపయోగకరమైనటువంటి పరిస్థితికి ఏర్పడతాడు ఒక కేతు. మిగతా అన్ని విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి. మొత్తంగా మనం కన్యా రాశి వారికి చెప్పుకోవాలంటే, రాహు పూర్తి నెల రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే శుక్రుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. బుధుడు పాక్షికంగా ఒక 13వ తారీఖు వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. మిగతా గ్రహాలు ఏవి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అంచేత రాహువు, శుక్రుడు, బుధుడు పాక్షికంగా ఇస్తున్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలత కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా వీరు నవగ్రహాలకి సంబంధించి ఈ జపాలు, అదే శ్లోకాలు చదువుకోవటం అనేది ఒక సూచన. అలాగే వీలున్నట్టయితే కనీసం 9 గ్రహాలు కాబట్టి 9 రోజులైనా మీకు వీలుంటే దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలు ప్రతిష్ఠ చేయబడినటువంటి గుడి ఏదైతే ఉందో దాని చుట్టూ చేయటం అనేది మరింత శుభసూచకంగా చెప్పవచ్చు. శుభం.